మనము నిన్న వచ్చేసి నోటిఫికేషన్స్ గురించి చెప్పుకున్నాము. అట్లాగే స్క్రిప్ట్ యాక్షన్ గురించి కూడా చెప్పుకున్నాము. ఎస్ సార్. ఈ రోజు క్లాస్ లో వచ్చేసండి ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్స్ చెప్పుకుంటాము. ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్స్ ప్రాక్టికల్ గా మనం ఇక్కడ లైక్ టెస్ట్ చేసుకోవడానికి ఏమీ ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. బిఫోర్ టోక్యో వర్షన్ కంటే ముందు వరకు నోటిఫికేషన్స్ పర్ఫెక్ట్ గా మనకి మన ఈమెయిల్స్ కు వచ్చేవి, మనం రిప్లై ఇస్తే ఇక్కడ టికెట్ క్రియేట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఆ ఫ్యూచర్ లేదు కాబట్టి మనం ప్రాక్టికల్ గా చెప్పుకోవడం లేదు, జస్ట్ థియరీ చెప్పుకుంటాము. ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను, ఓకేనా? అదే అయిపోయిన తర్వాత సర్వీస్ కెటలాగ్ వర్క్ ఫ్లోస్ రిలేటెడ్ థియరీ పార్ట్ ఉంటుంది. నేను అది ఆల్రెడీ నోట్ ప్యాడ్ లో రాసాను. థియరీ చాలా ఉంటది, ఈ రోజు మొత్తం థియరీనే బట్టి సర్వీస్ కెటలాగ్ వర్క్ ఫ్లోస్ థియరీ మాక్సిమం. ఓకే, సో చూడండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ కనిపిస్తుందా అండి? చూడండి, ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్. ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ మెయిల్ ఐడి నుంచి మన ట్రైనింగ్ సర్వీస్ ఇన్స్టాన్స్ ఒక మెయిల్ సెండ్ చేస్తున్నాను. ఓకే, నా పర్సనల్ మెయిల్ ఐడి నుంచి మన సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టాన్స్ కి ఒక మెయిల్ సెండ్ చేస్తున్నాను. ఆ సెండ్ చేసినప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు మన సర్వీస్ ఇన్స్టాన్స్ కి ఒక మెయిల్ వచ్చిందండి, ఎవరో పంపించారు. అది మెయిల్ మన సర్వీస్ ఇన్స్టాన్స్ మెయిల్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏం జరగాలి అని చెప్పేదే ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్. ఓకేనా? లైక్ మెయిల్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక యూజర్ మన సర్వీస్ ఇన్స్టాన్స్ కి మెయిల్ చేస్తే ఆ మెయిల్ చేసిన దానికి ఏమన్నా రికార్డ్ అప్డేట్ అవ్వాలా, లేకపోతే ఏమన్నా రికార్డ్ క్రియేట్ అవ్వాలా, ఏమన్నా రిప్లై ఈమెయిల్ వెళ్ళాలా, ఆటోమేటెడ్ రిప్లై ఈమెయిల్ వెళ్ళాలా అనేది ఈ ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్స్ చూసుకుంటది. సో బేసిక్ గా మనము డే టు డే లైఫ్ లో అండి మనం ఎన్నో చూసుంటాం. లైక్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెట్స్ కి అప్లై చేస్తున్నప్పుడు మనం ఏదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయగానే ఇమీడియట్ గా ఒక మెయిల్ వస్తుంది అనమాట. ఏమని, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ డాక్యుమెంట్స్. ఓకే, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ యూ విల్ ఇన్ఫార్మ్ యూ. మనం ఒక మెయిల్ లైక్ ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఏదైనా, లేకపోతే మనము ఏదైనా అవుట్ ఆఫ్ ఆఫీస్ ఉన్నప్పుడు మనం సెట్ చేసుకుంటాం అది అవుట్లుక్ లో. ఏమని, థ్యాంక్ యూ ఫర్ ద ఈమెయిల్, సో ఐఎమ్ అవుట్ ఆఫ్ ఆఫీస్, సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ యూ కెన్ రీచ్ అవుట్ టు ద మై టీమ్ మెంబర్. ఓకే, సో వన్స్ ఐఎమ్ అవైలబుల్ టు టేక్ మెయిల్స్, ఐ విల్ పింగ్ యూ అని చెప్పేసి అట్లా ఆటోమేటెడ్ మెయిల్స్ పెట్టుకుంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఒక మెయిల్ వచ్చినప్పుడు మనం దానికి ఏం చేయాలి అని చెప్పేది ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్. అర్థమైందా అండి? చెప్తారా ఏం అర్థమైందో? మనకి ఏమైనా సర్వీస్ నోకి మెయిల్స్ వస్తే రాగానే మనం ఏం లైక్ ఆటోమేటెడ్ రిప్లై ఇవ్వాలా, ఆర్ నోటిఫికేషన్ వెళ్ళాలా, అలాంటివి ఏమైనా సెట్ చేయడానికి ఇన్బౌండ్ ఈమెయిల్స్ యూజ్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ, ఏమైనా రికార్డ్ అప్డేట్ చేయాలా, ఏమైనా రికార్డ్ క్రియేట్ చేయాలా, వీటన్నిటికి ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్. మోస్ట్లీ అండి బై డిఫాల్ట్ సర్వీస్ నో ఇన్స్టాన్స్ లో బై డిఫాల్ట్ వచ్చేసి ఇన్సిడెంట్ టేబుల్ కి అన్ని ఉంటాయన్నమాట ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్స్. అదర్ టేబుల్స్ కి మనకి ఏమైనా కావాలంటే కాన్ఫిగర్ చేసుకుంటాము. చూడండి, డిఫైన్ an inbound email action to script how the system responds to an inbound email. Define an inbound email action to script how the system responds to an inbound email. Okay, ఇది definition. Navigation చూడండి, under system policy we have email, under email we have inbound actions. Okay, ఓపెన్ చేస్తాను. inbound action చూడండి, under system policy we have email, under email we have inbound actions. ఓకే, ఎస్, ఇదన్నమాట. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 16 రికార్డ్స్ ఉన్నాయి. వీటిలో మనం ఇన్సిడెంట్ టేబుల్ మీద ఉన్నవి తీసుకుందాము. ఓకే, ఇన్సిడెంట్ చూడండి, రిక్వెస్టెడ్ ఐటమ్ టేబుల్ మీద ఉన్నాయి, ఇన్సిడెంట్ టేబుల్ మీద ఉన్నాయి. సో నేను ఇన్సిడెంట్ టేబుల్ మీద ఉన్నాయి.
ఓపెన్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. చూడండి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఈ 4లో ఆన్ కాల్ షెడ్యూల్ అవసరం లేదు, తీసేయండి. చూడండి, క్రియేట్ ఇన్సిడెంట్, అప్డేట్ ఇన్సిడెంట్, క్రియేట్ ఇన్సిడెంట్, ఫార్వర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఓపెన్ చేస్తుంది, క్రియేట్ ఇన్సిడెంట్ అని చెప్పేసి. టేబుల్ నేమ్ చూడండి, సిస్ ఈవెంట్ అండర్స్కోర్ ఇన్ అండర్స్కోర్ ఈమెయిల్ అండర్స్కోర్ యాక్షన్. సిస్ ఈవెంట్ అండర్స్కోర్ ఇన్ అండర్స్కోర్ ఈమెయిల్ అండర్స్కోర్ యాక్షన్. చూడండి, యాక్షన్ టైప్స్ 2 ఉంటాయి అన్నమాట. అంటే మన సర్వీస్ ఇన్స్టాన్స్ కి మెయిల్ వచ్చినప్పుడు రికార్డ్ మీద యాక్షన్ పెర్ఫామ్ చేయాలా, లేకపోతే రిప్లై ఈమెయిల్ సెండ్ చేయాలా అని చెప్పేసి 2 ఉంటాయి అన్నమాట యాక్షన్ టైప్స్. ఇక్కడ నోట్ చేసామా? చూడండి, ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్ టైప్స్, రికార్డ్ యాక్షన్, రిప్లై ఈమెయిల్, రికార్డ్ యాక్షన్, రిప్లై ఈమెయిల్ అన్నమాట. ఈ 2 ఉంటాయి. అట్లాగే ఇన్బౌండ్ ఈమెయిల్ టైప్స్ వచ్చేసండి 3 ఉంటాయి అన్నమాట. ఇన్బౌండ్ ఈమెయిల్ టైప్స్, న్యూ, రిప్లై, ఫార్వర్డ్. న్యూ, రిప్లై, ఫార్వర్డ్ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ కి మెయిల్ వచ్చినప్పుడు 3 టైప్స్ ఆఫ్ మెయిల్స్ ని చెక్ చేసుకుంటది. అది న్యూ ఈమెయిల్ అంటే కొత్తగా వచ్చిన ఈమెయిలా, లేకపోతే ఏమైనా అప్డేటెడ్ ఈమెయిలా, లేకపోతే ఏమైనా ఎవరైనా ఫార్వర్డ్ చేసిన ఈమెయిలా అనేది చెక్ చేసుకుంటది. ఓకేనా? అది. సో న్యూ, రిప్లై, ఫార్వర్డ్. సో బేసిక్ గా అండి, మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఒక మెయిల్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఫార్వర్డ్ టైప్ చెక్ చేసుకుంటది. ఇది ఏమైనా ఫార్వర్డ్ టైపా, మనకి ఎలా తెలుస్తుంది ఫార్వర్డ్ టైపా కాదా అనేది? మనకి ఈమెయిల్ కొన్ని ప్రిఫిక్సెస్ ఉంటాయి, లైక్ FW కోలన్ అని చెప్పేసి. ఫార్వర్డ్ మెయిల్ అయితే సబ్జెక్ట్ దగ్గర ఉంటది కదా! ఉంటది కదా, FW కోలన్ అని చెప్పేసి ఉంటది. ఇక్కడ మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఫార్వర్డ్ ఎలా ఐడెంటిఫై చేసుకుంటే క్లియర్ గా మెన్షన్ చేశారు. The system classifies an email as a forward only when it meets all these criteria. Okay, forward email గా లైక్ ఐడెంటిఫై చేసుకోవడానికి కొన్ని లైక్ కొంత క్రైటీరియా ఉంది, అదేంటో చూడండి. ద సబ్జెక్ట్ లైన్ కంటైన్స్ ఏ రికగ్నైజ్డ్ ఫార్వర్డ్ ప్రిఫిక్స్ సచ్ యాజ్ FW కోలన్. ఓకే అండి, FW కోలన్. ద ఈమెయిల్ బాడీ కంటైన్స్ ఏ రికగ్నైజ్డ్ ఫార్వర్డ్ స్ట్రింగ్ సచ్ యాజ్ ఫ్రమ్ కోలన్. ఓకే, అర్థమైందండి? సో బాడీలో ఫ్రమ్ అనే కీవర్డ్ ఉంది. ఓకే, ఫార్వర్డ్ లైక్ FW కోలన్ అని సబ్జెక్ట్ లైన్ లో FW కోలను, లైక్ ఈమెయిల్ బాడీలో ఫ్రమ్ కోలను అని ఉంటే దాన్ని మనం ఫార్వర్డ్ ఈమెయిల్ గా క్లాసిఫై చేసేసుకోవచ్చు అనమాట. ఫార్వర్డ్ ఈమెయిల్ గా క్లాసిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ద సిస్టమ్ క్లాసిఫైస్, ఇది చూడండి, ద సిస్టమ్ క్లాసిఫైస్ ఎనీ ఈమెయిల్ దట్ మీట్స్ దీస్ క్రైటీరియా యాజ్ ఫార్వర్డ్ ఈవెన్ ద మెసేజ్ కంటైన్స్ ఏ వాటర్ మార్క్ ఆర్ రికార్డ్ నెంబర్ దట్ అదర్వైజ్ క్లాసిఫైస్ ఇట్ యాజ్ రిప్లై. ఓకేనా? ఒకవేళ ఈవెన్ అది ఫార్వర్డ్ ఈమెయిల్ అయినప్పటికీ కూడా అందులో వాటర్ మార్క్ కానీ రికార్డ్ నెంబర్, లైక్ రికార్డ్ నెంబర్ మీన్స్ ఇన్సిడెంట్ నెంబర్, ప్రాబ్లం నెంబర్ అట్లా అనమాట, అవి గినక ఏమన్నా ఉన్నాయనుకోండి ఒకవేళ ఆ ఈమెయిల్లో, ఈవెన్ అది ఫార్వర్డ్ ఈమెయిల్ అయినప్పటికీ అది రిప్లై ఈమెయిల్ గా ఐడెంటిఫికేషన్ చేసుకుంటది అనమాట. ఓకేనా? రిప్లై ఈమెయిల్ గా ఐడెంటిఫికేషన్ చేసుకుంటుంది. ఫార్వర్డ్ టైప్ ఎలా చెక్ చేసుకుంటుందో అర్థమైందండి అందరికి? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈమెయిల్ ప్రాపర్టీస్ అని మనం చెప్పుకున్నాం ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాసెస్, స్టార్టింగ్ లో ఈమెయిల్ ప్రాపర్టీస్. ఇవన్నీ ఫార్వర్డ్ ప్రిఫిక్స్ ఇవన్నీ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట. చూడండి, రిసీవింగ్ సైడ్ చూడండి, ఐడెంటిఫై ఈమెయిల్ యాజ్ రిప్లై అయితే ఏమేమి ఉండాలి, RE కోలను, యాక్సెప్టెడ్, టెంటైవ్, డినేటివ్. ఐడెంటిఫై ఈమెయిల్ యాజ్ ఫార్వర్డ్ బై ది సబ్జెక్ట్ ప్రిఫిక్సెస్ FW, D కోలన్, FW కోలన్, ఇలాంటి ప్రిఫిక్సెస్ ఉంటే ఫార్వర్డ్ ఈమెయిల్ కింద ఐడెంటిఫికేషన్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? అది. నెక్స్ట్ రండి, రిప్లై ఈమెయిల్ గా ఎప్పుడు ఐడెంటిఫై చేసుకుంటారు? మనం ఆల్రెడీ ఫార్వర్డ్ లో లాస్ట్ టైం ఇక్కడ ఆల్రెడీ చూసేసాము. రిప్లై ఈమెయిల్ గా ఎప్పుడు కన్సిడర్ చేసుకుంటది? ఆ రికార్డ్ యొక్క నెంబర్ కానీ, లైక్ ఆ రికార్డ్ యొక్క షార్ట్ డిస్క్రిప్షన్, ఇక్కడ సబ్జెక్ట్ మెయిల్ సేమ్ ఉండడం కానీ జరిగితే అది రిప్లై ఈమెయిల్ గా ఐడెంటిఫికేషన్ చేసుకుంటది. అట్లాగే వాటర్ మార్క్ కూడా ఉంటే. ఓకే, రిప్లై
The system classifies an email as reply. The system classifies an email as a reply when it fails to match it to the forward receive type and it meets any one of these criteria. And watermark. The subject line or email body contains a recognized watermark. ఒక వాటర్ మార్క్ అంటే ఏందో మీరు చూసారు. ఆర్ఈఎఫ్ కోలన్ అని చెప్పేసి సమ్ హెక్సాడెసిమల్ నెంబర్ ఉంది అదనమాట. There is no watermark and the reply to header contains a recognized message ID of an email with the target record. ఒకవేళ వాటర్ మార్క్ లేదనుకోండి, లైక్ రికార్డ్ నెంబర్ ఉన్న ఐడెంటిఫికేషన్ చేసుకుంటుంది. There is no watermark and the subject line contains a recognized reply prefix such as R equal and recognize a record number such as like some record number. ఓకేనా? అంటే రిప్లై ఈమెయిల్ ఎప్పుడు చెక్ చేసుకుంటది, సబ్జెక్ట్ లో ఆర్ఈ కోలన్ ఉన్న లైక్ ఆ ఈమెయిల్లో రికార్డ్ నెంబర్ ఉన్న ఆ ఈమెయిల్లో సబ్జెక్ట్ లైన్ రికార్డ్ యొక్క సబ్జెక్ట్ షార్ట్ డిస్క్రిప్షన్ సేమ్ ఉన్నా కానీ ఐడెంటిఫై చేసుకుంటది. యాజ్ అ రిప్లై ఈమెయిల్ గా ఐడెంటిఫై చేసుకుంటది. ఓకేనండి. మరి న్యూ ఈమెయిల్ గా ఎప్పుడు ఐడెంటిఫై చేసుకుంటది? ఫస్ట్ ఫార్వర్డ్ టైప్ చెక్ చేసుకుంటది, తర్వాత రిప్లై టైప్ చెక్ చేసుకుంటది. ఈ రెండు కానప్పుడు దాన్ని ఒక న్యూ ఈమెయిల్ గా ట్రీట్ చేస్తుంది. ఓకేనా? ద సిస్టమ్ క్లాసిఫైస్ అన్ ఈమెయిల్ యాజ్ న్యూ వెన్ ఇట్ ఫెయిల్స్ టు మ్యాచ్ ద ఫార్వర్డ్ అండ్ రిప్లై రిసీవ్ టైప్స్. ఓకే, ఇదన్నమాట. మనం ఇది ఆల్రెడీ చూసాము. అండర్ సిస్టమ్ మెయిల్ బాక్సెస్ ఈమెయిల్ అకౌంట్స్ అని చెప్పేసి ఉంటాయని చెప్పేసి నిన్న క్లాస్ లో. మీకు ఇక్కడ ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్స్ థియరీ ఇదన్నమాట. సో ఒకసారి రండి సిస్టమ్ లో ఒకసారి చూద్దాం. ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్ లో ఇది వచ్చేసి అండి న్యూ అన్నమాట. ఇది వచ్చేసి రిప్లై, ఇది వచ్చేసి ఫార్వర్డ్. ఫస్ట్ ఫార్వర్డ్ చెక్ చేసుకుంటుంది, ఇది ఫార్వర్డ్ అన్నమాట, ఇది రిప్లై, ఇది న్యూ. ఫస్ట్ ఒకవేళ మనం ఏదన్నా ఇన్బౌండ్ ఈమెయిల్ పంపించామనుకోండి, ఫస్ట్ ఏం చెక్ చేసుకుంటది? ఫార్వర్డ్ ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్ చెక్ చేసుకుంటది. చూడండి, యాక్షన్స్ లోకి వెళ్ళండి, స్క్రిప్ట్ ఉంటుంది అనమాట. మామూలుగా సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. చూడండి, కరెంట్ డాట్ కాలర్ ఐడి ఈస్ జిఎస్ డాట్ గెట్ యూజర్ ఐడి, కరెంట్ డాట్ కామెంట్స్, ఈమెయిల్ డాట్ ఒరిజినల్. ఇది నార్మల్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ మనం ఆల్రెడీ చూసాము. సేమ్ కైండ్ ఆఫ్ కోడ్ ఇన్ బిజినెస్ రూల్స్. ఓకేనా? ఇదన్నమాట. అప్డేటెడ్ చూడండి, రిప్లై టైప్ వచ్చేసి అప్డేటెడ్. ఇవన్నీ కూడా రికార్డ్ యాక్షన్ అండి. ఓకేనా? యాక్షన్స్ లోకి వెళ్తే ఇక్కడ కోడ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది కోడ్. అదే న్యూ ఈమెయిల్ కి వెళ్ళామనుకోండి, న్యూ ఇన్బౌండ్ యాక్షన్ కి ఇది లాజిక్ ఉంటుంది. ఈ లాజిక్ లో ఎక్కడ ఐడెంటిఫై చేయాలండి? అది ఫార్వర్డా ఏంటి అన్నది? ఈ ఇక్కడ లాజిక్ లో కరెంట్ కామెంట్ రిసీవ్డ్ సో ఫ్రమ్ అని బేసిక్ గా ఇక్కడ నేను చూపించే స్క్రిప్ట్ ఏంటంటే, ఆ! ఇప్పుడు మామూలుగా ఈ ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్స్ అన్ని కూడా రికార్డ్ యాక్షన్ టైప్ అన్నమాట. అంటే ఒక ఈమెయిల్ వచ్చినప్పుడు ఈ 3 ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్ లో ఏదైనా సాటిస్ఫై అయితే ఒక రికార్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, క్రియేట్ ఇన్సిడెంట్ అనే ఇన్బౌండ్ ఈమెయిల్ యాక్షన్. ఇది టైప్ వచ్చేసి న్యూ అన్నమాట. మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ కి ఒక కొత్త మెయిల్ కనుక వస్తే ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ ఆ మెయిల్లో ఉన్న ఆ ఈమెయిల్లో ఉన్నటువంటి ఫీల్డ్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ ఈమెయిల్లో ఇస్తారు కదా బాడీలో సంథింగ్ లైక్ ఇంపాక్ట్ ఇది అర్జెన్సీ ఇది ఉండాలి, ఇట్లా వాటిని ఇక్కడ మ్యాచ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ బాడీలో అసైన్ కనుక ఉందనుకోండి, దానికి అసైన్ టు సెట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇంకా ఏం చెప్పొచ్చు, షార్ట్ డిస్క్రిప్షన్ ని ఈమెయిల్ యొక్క సబ్జెక్ట్ గా సెట్ చేస్తున్నాము. ఓకేనా? లైక్ కాలర్ ఐడి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, తులసి యూజర్ ఉన్నారు, ఈమెయిల్ సెండ్ చేశారు. ఆ తులసి యూజర్ ఆల్రెడీ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ లో ఎగ్జిస్టింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఆ మెయిల్ ని బేస్ చేసుకొని మీ యొక్క యూజర్ ఐడి ఏదైతే ఉంటుందో లైక్ దాన్ని కాలర్ లో సెట్ చేసేసిద్ది అనమాట, తులసి అని చెప్పేసి. ఓకేనా? ఒకవేళ డిఫరెంట్ ఈమెయిల్, ఫర్ ఎగ్జాంపుల్ అండి, అంజీ అనే యూజర్ ఒక మెయిల్ సెండ్ చేశాడు. ఆ యూజర్ సర్వీస్ నో ఇన్స్టాన్స్ లో అవైలబుల్ లేడు. అప్పుడు గెస్ట్ అని తీసుకుంటది అనమాట యూజర్ ని. ఓకేనా?
అది. సో ఒకసారి చూడండి. అది ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఇది గెస్ట్ అన్నారు కదండి, యూజర్ లేకపోవడం అది ఒక్కసారి మళ్ళీ చెప్పరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తులసి అనే యూజరు మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ కి మెయిల్ చేశారు. ఓకేనా, ఆ యూజర్ మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ లో యూజర్ టేబుల్ లో లేడు. ఓకేనా, అప్పుడు కూడా క్రియేట్ చేస్తుంది టికెట్. ఏమని? గెస్ట్ గా తీసుకుంటది. ఓకే, అర్థమైందా? అదనమాట. సో ఇక్కడ మీరు మళ్ళీ వెన్ టు రన్ లో డిఫరెంట్ కండిషన్స్ పెట్టుకోవచ్చు అండి. లైక్ డొమైన్, ఈమెయిల్ రిసిపెంట్స్ డస్ నాట్ కంటైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నారు, లైక్ XYZ అనే ఆర్గనైజేషన్ లో. ఓకే, డస్ నాట్ కంటైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ @xyz.com అంటే మెయిల్లో XYZ రిసిపెంట్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ తులసి @xyz ఉంది అనుకోండి, మీ మెయిల్లో XYZ డొమైన్ ఉంటేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, అదర్వైజ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమైందా? అట్లా కూడా కండిషన్స్ పెట్టుకోవచ్చు. అర్థమైందా అండి? అదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం TCS లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ కి @tcs.com ఉంటేనే అంటే మెయిల్ సెండ్ చేసిన వాళ్ళ మెయిల్లో @tcs.com ఉంటేనే నాకు ఈ ఇన్బౌండ్ ఇమెయిల్ యాక్షన్ క్రియేట్ అవ్వాలి. అట్లా అన్నమాట. అలాంటి కండిషన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. లేకపోతే సబ్జెక్ట్ లైన్ లో ఈ కీవర్డ్ ఉంటేనే నాకు ఈ ఇన్బౌండ్ ఇమెయిల్ యాక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇట్లా. ఓకేనా? ఏమైనా క్వరీస్ ఉన్నాయండి ఇన్బౌండ్ ఇమెయిల్ యాక్షన్ లో? కూడా మనం ప్రోగ్రామ్ రాయాలి కదండి? రాయాలి. ఇన్బౌండ్ ఇమెయిల్ యాక్షన్ కూడా మనం కోడింగ్ రాస్తాం అనమాట, డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఓకేనా? ఏంటండి? ఇన్బౌండ్ ఇమెయిల్ యాక్షన్ లో కూడా మనం కోడింగ్ రాస్తాం, చూసారు కదా మీరు కోడింగ్. సో అలా రాస్తాం ఏమైనా రిక్వైర్మెంట్ వస్తాయి. నేనైతే అండి లైక్ ఇన్బౌండ్ ఇమెయిల్ యాక్షన్స్ మీద చాలా తక్కువగానే వర్క్ చేశానని చెప్పొచ్చు. హార్డ్లీ ఒక 5 టైమ్స్ వర్క్ చేస్తుంటాం, 5 టికెట్స్ మీద. ఓకేనా? ఇన్ రీసెంట్ డేస్, లైక్ విత్ ఇన్ ఈ 6 months టైం పీరియడ్ లో మాకు ఇన్బౌండ్ ఇమెయిల్ యాక్షన్స్ మీద రిక్వైర్మెంట్స్ బాగానే. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్స్ అండి. ఏ కాన్సెప్ట్ అయినా మనము ఎన్నిసార్లు వర్క్ చేసాము ఏంటి అనేది. ఓకేనా? ఇప్పుడు చెప్తారండి అది మీరు? ఏది? ఎలా రాయాలి ఆ కోడింగ్ అది? ఇంక ఇదే లైక్ రిఫరెన్స్ గా ఇది తీసుకోండి మీరు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేస్తాం. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే మనం ఏదైనా కోడ్ రాసినా గానీ ఇది ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి లేదన్నమాట. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా ఇన్బౌండ్ ఇమెయిల్ యాక్షన్స్ రాయాల్సి వస్తే ఇవి రెఫరెన్స్ గా తీసుకోండి, ఈ కోడ్ ఎలా రాసారు ఏంటి అనేది. ఓకేనా? అది. ఇది ఎలా వచ్చిందండి? ఇప్పుడు మనం రాయలేదు కదా, ఈ కోడ్ ఎలా వచ్చింది బై ఇక్కడ? డిఫాల్ట్ సర్వీస్ లో బై డిఫాల్ట్ ఉంటాయండి ఇవి. ఓకేనా? లైక్ ఇవి ఎగ్జిస్టింగ్ ఇన్బౌండ్ ఇమెయిల్ యాక్షన్స్ అన్నమాట బై డిఫాల్ట్. ఓకే, అది. నెక్స్ట్ కాన్సెప్ట్ కు వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సర్వీస్ కేటలాగ్. ఓకే, సర్వీస్ కేటలాగ్ provides self-service opportunities to order a product or service within the organization. ఓకేనా? వితిన్ ద ఆర్గనైజేషన్, మన ఆర్గనైజేషన్ లో మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మనం త్రూ సర్వీస్ కేటలాగ్ నుంచి ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సర్వీస్ కేటలాగ్ ప్రొవైడ్స్ సెల్ఫ్ సర్వీస్ ఆపర్చునిటీస్ టు ఆర్డర్ ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఓకే, సో
సర్వీస్ కేటలాగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రియల్ టైంలో. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లైక్ 5 స్టార్స్ పెట్టుకోవచ్చు, అంత ఇంపార్టెంట్. లైక్ యుఐ పాలసీస్, క్లయింట్ స్క్రిప్ట్స్, బిజినెస్ రూల్స్, స్క్రిప్టింగ్ బుక్స్. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, కంప్లీట్ గా ఒక 1.5 year ఓన్లీ సర్వీస్ కేటలాగ్ మీదే వర్క్ చేశాను. కంప్లీట్ గా 1.5 years ఓన్లీ సర్వీస్ కేటలాగ్ మీదే. అలానే ఉంటది రిక్వైర్మెంట్. మాక్సిమం కేసెస్ అలానే ఉంటాయి అనమాట రిక్వైర్మెంట్స్. ఒక ఆర్గనైజేషన్ లో అయితే అండి నేను కంప్లీట్ గా 1.5 year సర్వీస్ కేటలాగ్ మీదే వర్క్ చేశాను. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ప్రాజెక్ట్స్ లో లైక్ కొంతమంది అయితే ఓన్లీ కేటలాగ్ ఐటమ్స్ మీదే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. ఇంకా అంటే మేబీ ఆర్గనైజేషన్ లో ఏంటంటే ఓన్లీ కేటలాగ్ ఐటమ్స్ వరకు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో కేటలాగ్ ఐటమ్స్ మీదే వర్క్ చేస్తుంటారు, అంత ఇంపార్టెంట్. మరి ఈ సర్వీస్ కేటలాగ్ అనే కాన్సెప్ట్ లో ఏమేమి మళ్ళీ వస్తాయంటే, స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ టచ్ అవుతాయి, యుఐ పాలసీస్ టచ్ అవుతాయి, ఇంకా ఏంటి క్లయింట్ స్క్రిప్ట్స్ టచ్ అవుతాయి. ఓకే, ఈ 3 మనము వీటిల్లో మళ్ళీ ఏపీఎస్, గ్లైడ్ ఏపీఎస్ మనం ఆల్రెడీ లైక్ గ్లైడ్ రికార్డు, గ్లైడ్ అజాక్స్, గ్లైడ్ ఫాము, ఇవన్నీ కూడా టచ్ అవుతాయి అనమాట. మళ్ళీ మనం అక్కడ ఫీల్డ్ టైప్స్, టేబుల్స్, ఫీల్డ్ టైప్స్ చెప్పుకున్నాం. ఇక్కడ డిఫరెంట్ వేరియబుల్స్ అంటారు అనమాట. ఫీల్డ్స్ నే వేరియబుల్స్ అంటారు, అవి టచ్ అవుతాయి అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా, ఆ ఈ కాన్సెప్ట్ తోటి మీకు సర్వీస్ నౌ సిలబస్ కూడా కంప్లీట్ అయిపోయింది అని చెప్పొచ్చు. ఈ సర్వీస్ కేటలాగ్ కాన్సెప్ట్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఉన్న ఇంటిగ్రేషన్స్, సర్వీస్ పోర్టల్, ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఓకే, బట్ నవ్వే డేస్ ఏంటంటే ఇంటర్వ్యూస్ లో ఇంటిగ్రేషన్స్ గురించి కూడా బాగానే అడుగుతున్నారు. రండి. సో సర్వీస్ catalog provides self-service opportunities to order a product or service within the organization. మన ఆర్గనైజేషన్ లో ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఆర్డర్ చేసుకోవాలంటే లైక్ త్రూ సర్వీస్ కేటలాగ్ ద్వారా ఆర్డర్ చేసుకుంటాం. సర్వీస్ కేటలాగ్ అప్లికేషన్ create service catalogs that provide your customers with self-service opportunities. Customized portals where your customers can request catalog items such as service and product offerings. You can also standardize request fulfillment. To ensure the accuracy and availability of the item in the catalogs. Okay, like ఇది డాక్స్ డెఫినేషన్, ఇది నా ఓన్ డెఫినేషన్. ఓకే, దీని మీనింగ్ ఈ 3 lines మీనింగ్ సేమ్ ఉంటుంది. ఓకేనా, నేను ఎప్పుడు కూడా మీకు చెప్పేది ఏంటంటే, సర్వీస్ నౌ ఆథరైజ్డ్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్న కంటెంట్ ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఓకేనా, లైక్ ఐటీఎస్ఎం డెఫినేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ డెఫినేషన్స్ ఎప్పుడు కూడా మనం యాస్టీస్ చెప్పాలి. ఓకే, బట్ ఇవన్నీ అయితే యాస్టీస్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ సర్వీస్ నౌ ఆథరైజ్డ్ కంటెంట్ అయితే బాగుంటుంది ఎప్పుడు కూడా. Service catalog provides self-service opportunities to order a product or service within the organization. Service catalog application create service catalogs that provide your customers with self-service opportunities. Customized portals where your customers can request catalog items such as a service and product offerings. You can also standardize request fulfillment to ensure the accuracy and availability of the items in the catalogs. ఓకేనా, ఇదన్నమాట డెఫినేషన్. ఒకసారి రండి, ఏదైనా ఒక కేటలాగ్ ఐటమ్ సబ్మిట్ చేద్దాము. సో ఇక్కడికి రండి, ఇక్కడ సర్వీస్ పోర్టల్ అని టైప్ చేయండి. సర్వీస్ పోర్టల్ హోమ్ ఉంది, ఇక్కడ సర్వీస్ పోర్టల్ హోమ్ అని క్లిక్ చేయండి. మనం ఎప్పుడు కూడా అండి కేటలాగ్ ఐటమ్స్ రియల్ టైమ్ లో మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ కేటలాగ్ ఐటమ్స్ ఎప్పుడు కూడా సర్వీస్ పోర్టల్ నుంచి ఆర్డర్ చేసుకుంటుంటారు. ఇక్కడ కేటలాగ్ అని ఉంది చూడండి, క్లిక్ చేయండి. లేకపోతే రిక్వెస్ట్ సంథింగ్ అని ఉంది, అక్కడైనా క్లిక్ చేయండి. సో బ్రౌజ్ బై కేటగిరీస్ అంటున్నాను.
నేను డెవలపర్ ల్యాప్టాప్ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి. డెవలపర్ ల్యాప్టాప్. ఓకే. సో ఇదన్నమాట. ఇంకా నాకు దాంతో పాటు ఎక్లిప్స్ ఐడి కావాలి. జస్ట్ ఆర్డర్ చేసేస్తున్నాను. చెక్‌ఔట్. ఇంతే అన్నమాట. కేటలాగ్ ఐటెమ్‌ని లైక్ కేటలాగ్ ఐటెమ్ ఈ విధంగా ఉంటది. యూజర్స్ ఈ విధంగా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారన్నమాట రియల్ టైమ్‌లో. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఆర్డర్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇదండి రిక్వెస్ట్. ఓపెన్ చేస్తున్నాను. రైట్. చూడండి రిక్వెస్ట్ సబ్మిట్ చేయగానే రిక్వెస్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే. ఇక్కడ ఆర్ఐటీఎం కూడా క్రియేట్ అయిపోయింది. సో, వన్స్ రిక్వెస్ట్ లెవెల్‌లో అప్రూవల్ అడుగుతుంది. ఎందుకంటే ఐటెమ్ యొక్క కాస్ట్ మోర్ థాన్ $1000 ఉంది కాబట్టి. సో, అప్రూవ్ అయిపోగానే ఆర్ఐటీఎంకి వెళ్ళిపోతది. ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతదన్నమాట. రిఫ్రెష్ చేస్తాను ఒకసారి. చూడండి. ఇక్కడ మళ్ళీ అప్రూవల్స్. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇంకొక పర్సన్ అప్రూవల్ కూడా అడుగుతున్నారు. నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి నేను డైరెక్ట్‌గా అప్రూవ్ చేసేస్తున్నాను. రియల్ టైమ్‌లో ఆ యూజర్స్ వాళ్ళ అకౌంట్ నుంచి అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత చూడండి ఏదో ఒక టాస్క్ ప్లీజ్ ఫుల్‌ఫిల్ దిస్ ఆర్డర్ అని క్రియేట్ అయిపోయింది. ఇట్లా అన్నమాట. ఇదొక ప్రొసీజర్ అన్నమాట. మనము సర్వీస్ కేటలాగ్ వర్క్‌ఫ్లోస్ కాన్సెప్ట్ ద్వారా మనం ఈ ప్రాసెస్‌ని బిల్డ్ చేస్తామన్నమాట. ఓకేనా? అర్థమైందా అండి అందరికి? లైక్ వర్క్‌ఫ్లో లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. వీళ్ళు అప్రూవ్ చేయాలి. డిపార్ట్మెంట్ హెడ్ అప్రూవల్ అంట. ఆయన అయిపోయిన తర్వాత సిఐఓ అప్రూవల్ అంట. అది అయిపోయిన తర్వాత ఈ కేటలాగ్ టాస్క్ క్రియేట్ అవ్వమని చెప్తున్నాము. కేటలాగ్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లైక్ తన స్టాక్‌లో గనక ఉంటే ఇది లైక్ బ్యాక్ ఆర్డర్‌లో ఉంటే ఈ నోటిఫికేషన్ జనరేట్ అవ్వాలి. తర్వాత ఇంకొక కేటలాగ్ టాస్క్ క్రియేట్ అవ్వాలి. ఇదంతా ప్రాసెస్ అన్నమాట. మనం ఈ ప్రాసెస్‌ని బిల్డ్ చేస్తాం అన్నమాట. ఓకే. అర్థమైందా అండి? రిక్వైర్‌మెంటు. సో చూడండి అర్థమైందా లేదా నాకొకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి. బ్రో ఆర్డర్ క్లిక్ చేసే వరకు అర్థమైంది బ్రో. తర్వాత ఎక్కలేదు ఇంకా. ఆర్డర్ సబ్మిట్ చేసేంత వరకు మీకు అర్థమైంది. అంతే. ఓకే. ఓకే. ఫైన్. జస్ట్ ఏందంటే ఇక్కడ మనం ఆర్డర్ సబ్మిట్ చేసాం. ఆర్డర్స్ అప్పుడు మనమైనా మామూలుగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్స్‌లో ఏదైనా ఐటెమ్ ఆర్డర్ చేస్తే ఏమవుతది? ఆర్డర్ ఐడీ జనరేట్ అవుతది. ఇక్కడ రిక్వెస్ట్‌ని ఆర్డర్ ఐడీ అనుకోవచ్చు. ఓకేనా? రిక్వెస్ట్‌ని ఆర్డర్ ఐడీ అనుకోవచ్చు. అదే ఆర్డర్ ఐడీలో ఐటెమ్ ఐడీ కూడా ఉంటది. నార్మల్‌గా కామర్స్ వెబ్‌సైట్స్‌లో అయితే మనకి విజిబుల్ చూయించరు. బట్ బ్యాక్ ఎండ్‌లో ఉంటది. ఆ ఐటెమ్ యొక్క ఐడీ. ఓకేనా? ఇదన్నమాట ఐటెమ్ యొక్క ఐడీ. సో, అది మనం ఆర్డర్ చేసిన దగ్గర నుంచి మనకి డెలివరీ అయ్యేంత వరకు సమ్ ప్రొసీజర్ జరుగుతుంటది. లైక్ మీరు కామర్స్ వెబ్‌సైట్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు కనిపిస్తది. లైక్ యువర్ ఐటెమ్ ఈస్ షిప్డ్, యువర్ ఐటెమ్ ఈస్ ప్యాక్డ్, యువర్ ఐటెమ్ ఈస్ డిస్పాచ్డ్, యువర్ ఐటెమ్ ఈస్ మూవ్డ్ టు నెక్స్ట్ లైక్ ఫ్లిప్‌కార్ట్ ఫెసిలిటీ సెంటర్ ఆర్ అమెజాన్ ఫెసిలిటీ సెంటర్ అట్లా డిఫరెంట్ స్టేటసెస్ చూస్తూ ఉంటారు. ఆ ప్రొసీజర్ అన్నమాట. ఈ వర్క్‌ఫ్లో ద్వారా మనం ఆ ప్రొసీజర్ క్రియేట్ చేస్తాము. ఇక్కడ చూడండి ఫస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టికెట్ తీసుకున్నామనుకోండి. ఫస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ అప్రూవల్ అడిగింది. డిపార్ట్మెంట్ హెడ్ అప్రూవల్ ఇవ్వగానే సిఐఓ అప్రూవల్ అడిగింది. బౌది. ఓకేనా? అట్లా అన్నమాట. తర్వాత టాస్క్ క్రియేట్ అయింది. తర్వాత నోటిఫికేషన్ క్రియేట్ చేస్తది. ఇట్లా అన్నమాట. ఈ ప్రొసీజర్ మనం క్రియేట్ చేస్తాం రియల్ టైమ్‌లో. ఓకేనా? అర్థమైందండి నరసింహ? ఓకే బ్రో. ఓకే. మేబీ మనం ప్రాక్టికల్‌గా 1 ఆర్ 2 ఐటెమ్స్ చేస్తే అప్పుడు క్లియర్ కట్‌గా అర్థమవుతదని నా ఒపీనియన్. ఓకే. యెస్. లైక్ రామచంద్ర, నర్మద, నరసింహ, సైదులు, శ్యామ్ మీకు అర్థమైందండి. లక్ష్మి, మౌనిక, త్రివేణి, తులసి,
చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎస్ అన్న, బట్ దృష్టికి వచ్చాము ఓకే ఓకే ఓకే. చూడండి, సర్వీస్ కెటలాగ్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. లైక్ 4 టైప్స్ ఉంటాయి. కెటలాగ్ ఐటమ్, రికార్డ్ ప్రొడ్యూసర్, ఆర్డర్ గైడ్, కంటెంట్ ఐటమ్. ఓకేనా, 4 టైప్స్ ఉంటాయి. కెటలాగ్ ఐటమ్, రికార్డ్ ప్రొడ్యూసర్, ఆర్డర్ గైడ్, కంటెంట్ ఐటమ్. ఇవి 4 ఉంటాయి అన్నమాట. ఓకేనా, టైప్స్ ఆఫ్ సర్వీస్ కెటలాగ్. కెటలాగ్ ఐటమ్, రికార్డ్ ప్రొడ్యూసర్, ఆర్డర్ గైడ్, కంటెంట్ ఐటమ్. ఈ 4 టైప్స్ ఉంటాయి. కెటలాగ్ ఐటమ్ అంటే ఏందో చూడండి ఒకసారి. ఏ కెటలాగ్ ఐటమ్ కెన్ బి ఏ గూడ్స్ ఆర్ సర్వీస్. ఏ కెటలాగ్ ఐటమ్ కెన్ బి ఏ గూడ్స్ ఆర్ సర్వీస్. కెటలాగ్ ఐటమ్ అనేది గూడ్స్ ఆర్ సర్వీస్ అన్నమాట. కెటలాగ్ ఐటమ్ కెన్ బి ఏ గూడ్స్ ఆర్ సర్వీస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఇక్కడ ఒక ఐటమ్ ని ఆర్డర్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ కెటలాగ్ లోకి వెళ్తున్నాను, బ్రౌజ్ బై కేటగిరీ. ఇది ఒక కెటలాగ్ ఐటమ్ అనమాట, ఇది ఒక కెటలాగ్ ఐటమ్, ఇది ఒక కెటలాగ్ ఐటమ్, అట్లా అన్నమాట. ఓకేనా, ఇది ఒక కెటలాగ్ ఐటమ్, ఇది ఒక కెటలాగ్ ఐటమ్, ఇది ఒకటి, ఇట్లా అన్నమాట. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కెటలాగ్ ఐటమ్స్. నెక్స్ట్, అంటే ఏదైనా వస్తువా బ్రో, ఏదైనా థింగ్? ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు అమెజాన్ లో ఒక ఫోన్ ఆర్డర్ చేయాలనుకుంటున్నారు. ఆ ఫోన్ అనేది ఒక కెటలాగ్ ఐటమ్ అన్నమాట. మీరు అమెజాన్ లో ఏదో హెడ్సెట్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఆ హెడ్సెట్ అనేది ఒక కెటలాగ్ ఐటమ్. ఓకేనా, ఇట్స్ గూడ్స్ ఆర్ సర్వీస్. అట్లాగే మీరు సమ్ టైమ్స్ చూస్తుంటారు, లైక్ మీరు ఒక టీవీ పర్చేజ్ చేశారు, లేకపోతే ఏదో ఒక ఏసీ పర్చేజ్ చేశారు, లేకపోతే ఏదైనా వాటర్ హీటర్ ఏదైనా పర్చేజ్ చేశారు. మీకు ఆ ఐటమ్ తోటి సర్వీస్ కూడా, సర్వీస్ రిక్వెస్ట్ అంటే మనం ఆ ఐటమ్ ని ఫిట్ చేయడానికి ఒక పర్సన్ కి కూడా టికెట్ రైజ్ అయి ఉంటది. లైక్ మనం చూసిన ఈ కామర్స్ వెబ్సైట్స్ లో అది సర్వీస్ రిక్వెస్ట్ అన్నమాట. అర్థమైందా? అంటే మనం ఆర్డర్ చేసిన ఐటమ్ ఏమో ప్రోడక్ట్, దానికి సంబంధించిన లైక్ అది ఫిట్ చేయడానికి మళ్ళీ ఒక టికెట్ రైజ్ అవుతుంది కదా ఇమీడియట్ గా. అంటే ఆ ప్రోడక్ట్ తోటి అదేమో సర్వీస్ అన్నమాట. సర్వీస్ కోసం ఆ టికెట్. అర్థమైందా? ఎస్ బ్రో, గో హెడ్. అది ఓకే, అది కెటలాగ్ ఐటమ్. ఏదైనా ఐటమ్ ఆర్డర్ చేయండి. రికార్డ్ ప్రొడ్యూసర్ చూడండి. ఏ రికార్డ్ ప్రొడ్యూసర్ ఈజ్ ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కెటలాగ్ ఐటమ్ that allows end users to create a task-based records, such as an incident records from the service catalog. A record producer is a specific type of a catalog item that allows end users to create a task-based records, such as incident records from the service catalog. ఇప్పుడు రికార్డ్ ప్రొడ్యూసర్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు రికార్డ్ ప్రొడ్యూసర్ అనేది ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక ఆర్గనైజేషన్ తీసుకుందాము. ఒక 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో మీరు ఆల్రెడీ చూసారు, మనం సర్వీస్ నౌ అడ్మిన్, డెవలపర్, టెస్టింగ్ గ్రూప్ 3 గ్రూప్స్ క్రియేట్ చేసి ACLs కాన్సెప్ట్ యూజ్ చేశాను. ఒకరికి కొన్ని ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి, ఇంకొకరికి ఇంకొన్ని ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి, కొంతమందికి కొన్ని రికార్డ్స్ కనిపిస్తున్నాయి, కొంతమందికి అన్ని రికార్డ్స్ కనిపిస్తున్నాయి. డిఫరెంట్ చూసారు. ఓకేనా, ఇప్పుడు మనకి రియల్ టైమ్ లో కూడా ఎలా ఉంటదంటే, ఒక ఆర్గనైజేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే అందరికీ ఒకే లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉండదు. అది మీకు కూడా తెలుసు. ఓకే, ఒకే లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం అడ్మిన్స్ సర్వీస్ నో యాజ్ ఎ సర్వీస్ నో డెవలపర్ మనకి అడ్మిన్ యాక్సెస్ ఉంటది. అంటే మనము ప్రతిదీ చూడగలం అనమాట. సర్వీస్ నో ఇన్స్టెన్స్ లో ప్రతిదీ చూడగలము. అదే మన టీమ్ లీడో మేనేజర్ ఉన్నారు, వాళ్ళకి సెక్యూరిటీ అడ్మిన్ యాక్సెస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏంటంటే లైక్ సెక్యూరిటీ రిలేటెడ్ ఫీచర్స్ కూడా వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు. లైక్ ఓకేనా, అట్లాగే ఐటీఐఎల్ యూజర్స్ అంటున్నాము. ఐటీఐఎల్ యూజర్స్ అంటే స్పెసిఫిక్ గా ఈ టాస్క్ రిలేటెడ్ మాత్రమే వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, అట్లా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ యాక్సెస్ ఉంటూ ఉంటుంది అనమాట. జనరల్ గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద యూజర్స్, ఆర్గనైజేషన్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ కి కొంత మాక్సిమం మెంబర్స్ కి ఓన్లీ సర్వీస్ పోర్టల్ యాక్సెస్ ఉంటుంది, ఇంకేం ఉండదు. లైక్ మనం ఏమంటామంటే దీన్ని నేటివ్ వ్యూ, లైక్
దీన్ని మనం ఏమంటామంటే ప్లాట్ఫామ్ వ్యూ ఆర్ నేటివ్ వ్యూ అని కూడా అంటాం అనమాట. దీన్ని సర్వీస్ పోర్టల్ వ్యూ అంటాం అనమాట. ఓకే, సో బేసిక్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ కి ఓన్లీ సర్వీస్ పోర్టల్ వ్యూ ఉంటది. ఎలా చెప్పొచ్చు ఓన్లీ సర్వీస్ పోర్టల్ వ్యూ ఉంటదని? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాము. మనం మనము ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ డెవలపర్ లేకపోతే జావా డెవలపర్ అనుకోండి. ఓకేనా, మనకి సర్వీస్ నౌ తోటి ఏమన్నా అవసరం ఉంటుందా? ఉండదు. బట్ మనకి సర్వీస్ నౌ లోకి యాక్సెస్ ఉంటుంది, ఎందుకంటే మేబీ ఆర్గనైజేషన్ సర్వీస్ నౌ ని యూజ్ చేస్తుంది. ఓకేనా, అప్పుడు జావా రిలేటెడ్ ఫంక్షనాలిటీ సంబంధించిన టికెట్స్ రైజ్ అవ్వాలనుకోండి, మనకి ఎక్కడ రైజ్ అవుతాయి? సర్వీస్ నౌ లోనే రైజ్ అవుతాయి. ఈవెన్ మనం సర్వీస్ నౌ డెవలపర్స్ కానప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం రోల్ ఇస్తారు? ఐటీఎల్ రోల్ ఇస్తారు. కొంతమంది యూజర్స్ ఉంటారు అనమాట, వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఏమి టికెట్స్ అసైన్ అవ్వవు. వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు టికెట్ రైజ్ చేసుకోవడానికి మాత్రమే హెల్ప్ కావాలన్నమాట. ఓకేనా, అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి రైజ్ చేస్తారు? టికెట్ సర్వీస్ పోర్టల్ నుంచి చేస్తారు. వాళ్ళకి సర్వీస్ పోర్టల్ యాక్సెస్ ఉంటుంది. అర్థమైందా అండి? మరి అలాంటి యాక్సెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలంటే ఎక్కడి నుంచి చేయగలరు? సర్వీస్ పోర్టల్ నుంచే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కెన్ వీ హెల్ప్ యూ లోకి వెళ్తే క్రియేట్ ఇన్సిడెంట్ అని ఉంటుంది. లైక్ చేంజ్ పాస్వర్డ్, ఇది ఒక రికార్డ్ ప్రొడ్యూసర్ పాస్వర్డ్ రీసెట్ ఇవన్నీ కూడా. ఓకేనా, క్రియేట్ ఇన్సిడెంట్ కూడా ఉంటుంది చూడండి. ఇది ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఒక రికార్డ్ సబ్మిట్ చేస్తే అది డైరెక్ట్ గా వెళ్ళి ఆ టాస్క్ బేస్డ్ టేబుల్స్ లో పడిపోతుంది అనమాట. అర్థమైందా అండి? ఏమన్నా రికార్డ్స్ క్రియేట్ చేయాలి సర్వీస్ నో ఇన్స్టాన్స్ లో, మనకి సర్వీస్ నో ప్లాట్ఫామ్ యాక్సెస్ లేదు అనుకున్నప్పుడు మనం త్రూ రికార్డ్ ప్రొడ్యూసర్ ద్వారా చేయొచ్చు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఆర్డర్ గైడ్. Order gate submits a single service catalog request that generates a several items. Okay, order guide submits a single service catalog request that generates several items. ఇప్పుడు మనం సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే అండి, లైక్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏసీ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు టీవీ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ కావాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ హీటర్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ కి. ఈ 4 ఐటమ్స్ నేను ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏది దసరా ఆఫర్స్ టైమ్స్ లోనే అట్లా ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఏం చేస్తాను, ఈ అన్ని ఐటమ్స్ ని ఒకేసారి కార్ట్ లోకి తీసుకొచ్చుకొని ఆర్డర్ చేసేస్తాను. అంటే 4 ఐటమ్స్ కి ఒకేసారి పేమెంట్ చేస్తాను. ఇక్కడ ఏమవుతుంది, ఆర్డర్ ఐడి ఒకటే ఉంటది, బట్ ఐటమ్ ఐడీస్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఇందాక ల్యాప్టాప్ ఆర్డర్ చేస్తే ఏమైంది, ఒకే ఆర్డర్ లో ఒక్క ఐటమే మనం సబ్మిట్ చేసాం. బట్ ఇక్కడ ఆర్డర్ గైడ్ ద్వారా ఏంటంటే ఒకే ఆర్డర్ లో మల్టిపుల్ ఐటమ్స్ ని సబ్మిట్ చేయొచ్చు. ఓకే, మనము బయట అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మనం ఏం చేస్తాం అంటే మన ఇష్టం వచ్చిన ఐటమ్స్ ఆర్డర్ చేస్తాం. బట్ మనకి రియల్ టైమ్ లో ఏముంటుంది అంటే రిలేటెడ్ ఐటమ్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక ఎంప్లాయీ ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ కొత్తగా ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతున్నాడు. తనకి కామన్ గా ఏమేమి ఇవ్వాల్సి ఉంటుంది ఆర్గనైజేషన్? తనకు ఒక ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, తనకు ఒక ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, తనకి ఆ ల్యాప్టాప్ లో ఏ సాఫ్ట్వేర్ లైసెన్సెస్ కావాలో అవన్నీ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది, తనకు ఒక ఐడి కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, తనకి మేబీ బయోమెట్రిక్ ఉంటే బయోమెట్రిక్, ఇట్లాంటివి ఏదైనా యాక్సెస్ రిలేటెడ్ ఐడి కార్డ్తో కూడా యాక్సెస్ రిలేటెడ్ ఏమైనా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా త్రూ టికెట్స్ సబ్మిట్ చేసే చేయాలన్నమాట. ఇప్పుడు ఒక ఎంప్లాయ్ జాయిన్ అయ్యాడు కదా అని చెప్పేసి ఈ 5 టికెట్స్ ఇండివిజువల్ గా క్రియేట్ చేయరు. ఆ 5 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి, ఐడి కార్డ్ ఇవ్వడానికి, ల్యాప్టాప్ ఇవ్వడానికి, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడానికి, సెక్యూరిటీ యాక్సెస్ కార్డ్ ఇవ్వడానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఏమున్నాయో వాటన్నిటిని తీసుకొచ్చి గ్రూప్ చేసి ఎంప్లాయ్ ఆన్ బోర్డింగ్ రిక్వెస్ట్ అని పెట్టేస్తారు అనమాట. ఇప్పుడు మనం ఆ రిక్వెస్ట్ సబ్మిట్ చేసి ఇవన్నీ ఆటోమేటిక్ గా 5 జనరేట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఒక ఎంప్లాయ్ అంటే మనం మాన్యువల్ గా 5 టాస్క్, ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ 5 టాస్క్స్ చెప్పుకుంటున్నాము. ఒక ఎంప్లాయ్ అంటే ఓకే 5 టాస్క్స్ క్రియేట్ చేయొచ్చు. ఆర్గనైజేషన్స్ లో డైలీ లైక్ థౌజండ్స్, లాక్స్ లో వరల్డ్ వైడ్ చూసుకుంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లాక్స్ లో జాయిన్ అవుతుంటారు, న్యూ జాయినింగ్స్ ఉంటారు, లైక్ థౌజండ్స్ లో ఉంటారు. ఓకేనా, అది పాసిబుల్ అవ్వదు మాన్యువల్ గా సబ్మిట్ చేయడం ఇవన్నీ. అందుకోసం అని చెప్పేసి రిలేటెడ్ ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసి
అదే గ్రూపింగ్ చేయడాన్ని ఆర్డర్ గైడ్ అంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోతున్నాడండి, తన దగ్గర నుంచి ఏమేమి తీసుకోవాలి, ఐడి కార్డ్ తీసుకోవాలి, ల్యాప్టాప్ తీసుకోవాలి, తన అసెట్ తన ల్యాప్టాప్ లో ఏ సాఫ్ట్వేర్స్ లైసెన్సెస్ అయితే యాక్టివ్ లో ఉన్నాయో వాటన్నిటిని డ్రాప్ చేయాలి. ఓకేనా, లైక్ తన దగ్గర సెక్యూరిటీ కార్డ్ తీసుకోవాలి, ల్యాప్టాప్ పాస్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ గ్రూప్ చేస్తారనమాట. ఎంప్లాయర్ రిజిగ్నేషన్ చేయగానే ఈ రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేయగానే డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఆ ఎంప్లాయీకి డిఫరెంట్ నోటిఫికేషన్స్ వెళ్ళిపోతాయి. 1 by 1 వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, అర్థమైందా? ఆర్డర్ గైడ్ అంటే ఏంటో, అంటే మల్టిపుల్ ఐటమ్స్ ని ఒకేసారి ఆర్డర్ చేయడానికి హెల్ప్ అయ్యేది ఆర్డర్ గైడ్. ఆ మల్టిపుల్ ఐటమ్స్ అంటే డిఫరెంట్ కాదు, డిఫరెంట్ కాదు, రిలేటెడ్ ఐటమ్స్ అన్నమాట. ఆ పర్టికులర్ ప్రాసెస్ కి అవసరమైన రిలేటెడ్ ఐటమ్స్. అర్థమైందా బ్రో అండి ఆర్డర్ గైడ్ అంటే? ఓకే, ఈ సర్వీస్ కెటలాగ్ అంటే ఓన్లీ థింగ్స్ కాకుండా మనకి లైసెన్సెస్ కానీ అట్లనే ఏమన్నా యాక్సెస్ లు కూడా, అవి కూడా సర్వీస్ కెటలాగ్ కిందకి వస్తాయా? అవునండి. ఫర్ సపోజ్ లైక్ ఇది ఎంప్లాయీ అతనికి జీరో యాక్సెస్ కావాలంటే అవన్నీ లైక్ బేసిక్ గా చిన్నవి అన్నమాట. ఇప్పుడు లైక్ సింగిల్ జిరాక్స్ కి ఐటమ్ అయితే సబ్మిట్ చేయరు ఎవరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్గనైజేషన్ మేబీ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ ద్వారా అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాండ్ తీసుకున్నారు, లేదా ఒక ప్లేస్ తీసుకున్నారు. మీకు ఒక లింక్ డాక్యుమెంట్ ఇవ్వాలి. ఓకే, మీకు ఒక లింక్ డాక్యుమెంట్ ఇవ్వాలి. జనరల్ గా ఏంటంటే లింక్ డాక్యుమెంట్ అంటే చాలా పెద్దగా ఉంటది. ఓకేనా, అది సపరేట్ గా ప్రొవైడ్, అట్లాంటి వాటికి మీరు ఐటమ్ సబ్మిట్ చేస్తారనమాట. ఓకేనా, ఏదో సింగిల్ పేపర్ 2 పేపర్స్ కి సబ్మిట్ చేయరు. ఓకేనా, అర్థమైందా? లైక్ ఎస్, జిరాక్స్ కావాలంటే ఐటమ్ ఆర్డర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫెసిలిటీస్ టీమ్ ఉంటది, లైక్ జిరాక్స్ కాదు బ్రో. చెప్పండి. నేను అడిగింది జీరో యాక్సెస్ అంటే JIRA, జీరో ఉంటుంది కదా. ఎస్, జీరా యాక్సెస్ కావాలి, సేల్స్ ఫోర్స్ యాక్సెస్ కావాలి, ఈవెన్ సర్వీస్ నౌ యాక్సెస్ కావాలి. ఓకేనా, లేకపోతే నన్ను ఈ గ్రూప్ లో యాడ్ చేయండి, నాకు ఈ రోల్ ప్రొవైడ్ చేయండి. ఓకేనా, అర్థమైందండి? వీటన్నిటి ఏదైనా కానండి, ఈవెన్ ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఏదైనా అవసరమైనా కానీ త్రూ కేటలాగ్ ఐటమ్స్ ద్వారానే ఆర్డర్ చేసేస్తారు. ఓకేనా, ఇప్పుడు చిన్న ఆర్గనైజేషన్ అయితే అన్ని అక్కడ స్టాక్ ఇన్వెంటరీ రూమ్ లో రెడీగా ఉంటాయి. బట్ బిగ్గర్ ఆర్గనైజేషన్స్ లో ఇవన్నీ ఉండవు. ఓకేనా, అదనమాట. అర్థమైందా? ఇది ఆర్డర్ గైడ్. నెక్స్ట్ కంటెంట్ ఐటమ్. మరి కంటెంట్ ఐటమ్ అంటే ఏంటి? కంటెంట్ ఐటమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు రిజిస్టర్ టు ఏ సర్వీస్ నౌ లోకి ఎలా రిజిస్టర్ అవ్వాలి, లైక్ హౌ టు చేంజ్ ఏ పాస్వర్డ్. ఓకే, ఇఫ్ వి గెట్ సమ్ ఇష్యూ హౌ టు ఫిక్స్ ఇట్. అర్థమైందా? ఏమైనా థియరిటికల్ గా మనకేమన్నా తెలుసుకోవాల్సిందంటే కంటెంట్ ఐటమ్ ద్వారా తెలియజేస్తారు. ఇప్పుడు ఆర్గనైజేషన్ లో ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ గురించి లైక్ ఇన్స్ట్రక్షన్స్, గైడ్ లైన్స్ ఏదో ఇవ్వాలనుకుంటున్నారు, త్రూ కంటెంట్ ఐటమ్ ద్వారా డిస్ప్లే చేస్తారనమాట. ఓకేనా, ఏ కంటెంట్ ఐటమ్ ఈజ్ ఏ సర్వీస్ కేటలాగ్ దట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్. అంటే ఒక ప్రోడక్ట్ ఆర్ ఒక సర్వీస్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసేదే కంటెంట్ ఐటమ్ అన్నమాట. ఓకే, గాట్ ఇట్? Yes bro, got it. నెక్స్ట్ చూడండి, మనకి సర్వీస్ కేటలాగ్ లో కొన్ని టేబుల్స్ ఉంటాయి అన్నమాట. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే టేబుల్స్. బేసిక్ గా ఏంటంటే సర్వీస్ కేటలాగ్ యొక్క టేబుల్స్ స్టార్ట్స్ విత్ SC_. సర్వీస్ కేటలాగ్, SC అంటే సర్వీస్ కేటలాగ్. మీరు స్టార్టింగ్ ఆఫ్ ద క్లాసెస్ లో ఎవరో అడిగారండి, ఎగ్జాక్ట్ గుర్తులేదు. కొన్నిటికి sys_ ఉంటుంది, కొన్నిటికి CMN_ అని ఉంటుంది, కొన్నిటికి core_ అని ఉంటుంది. ఎవరో అడిగారు CMN అంటే ఏంటి అని. CMN అంటే కామన్ అన్నమాట, సిస్ అంటే సిస్టమ్ రిలేటెడ్ టేబుల్స్, కోర్ అంటే కోర్ టేబుల్స్ అన్నమాట. ఓకేనా, అట్లా. సో చూడండి, catalog item, most of the catalog item tables have starts with SC_. Okay, I will keep charge Saidulu. Okay, no issues. చూడండి, రిక్వెస్ట్ యొక్క టేబుల్ నేమ్ SC_request. మనము ఒక ఐటమ్ సబ్మిట్ చేయగానే ఇక్కడ క్రియేట్ అయింది కదండి, లైక్ ఇది అన్నమాట SC_request. ఈ రిక్వెస్ట్ క్రియేట్ అయింది కదా, ఈ రిక్వెస్ట్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి SC_request అన్నమాట. చూడండి,
SC అండర్ స్కోర్ రిక్వెస్ట్. ఓకేనా? అట్లాగే రిక్వెస్టెడ్ ఐటమ్ ఐడి అంటున్నాం కదా, RATM అనమాట. ఇదన్నమాట SC_REQ_item. అట్లాగే చూడండి కెటలాగ్ టాస్క్ SC_task. ఇక్కడ ఒక టాస్క్ క్రియేట్ అయింది కదా, ఇప్పుడు చూడండి ఒకసారి. ఇది కెటలాగ్ టాస్క్ అనమాట. ఇది రిక్వెస్టెడ్ ఐటమ్ కాదు, వెయిట్. ఇది కెటలాగ్ టాస్క్ SC టాస్క్ తోటి స్టార్ట్ అవుతుంది. చూడండి SC_task. ఓకే, నెక్స్ట్ చూడండి రిక్వెస్ట్ టేబుల్ నేమ్ వచ్చేసి SC_request. రిక్వెస్టెడ్ ఐటమ్ టేబుల్ నేమ్ వచ్చేసి SC_REQ_item. కెటలాగ్ టాస్క్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి SC_task. కెటలాగ్ ఐటమ్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి SC_cat_item. ఓకేనా? ఈ టేబుల్ మళ్ళీ చూస్తాము మోస్ట్ ప్రాబబ్లీ. నేను మామూలుగా లైక్ డైలీ క్లాసెస్ లో ఏదైనా ఫార్మ్స్ లిస్ట్ ఓపెన్ చేస్తానంటే మీరు ఇవ్వారల్లో టేబుల్ నేమ్స్ అది ఏ టేబుల్ ఏంటనేది అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? లైక్ కెటలాగ్ ఐటమ్ యొక్క టేబుల్ నేమ్ SC_cat_item. రికార్డ్ ప్రొడ్యూసర్ యొక్క టేబుల్ నేమ్ SC_cat_item_producer. ఆర్డర్ గైడ్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి SC_cat_item_guide. కంటెంట్ ఐటమ్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి SC_cat_item_content అన్నమాట. ఓకే, కంటెంట్. కేటగిరీస్ టేబుల్ నేమ్ వచ్చేసి SC_category. కెటలాగ్స్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి SC_catalog అన్నమాట. కేటగిరీస్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి SC_category. కెటలాగ్స్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి SC_catalog. ఓకే, యూజర్ క్రైటీరియా. ఓకేనా? టేబుల్ నేమ్ వచ్చేసి వేరియబుల్స్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి item_option_new. ఈ వేరియబుల్స్, యూజర్ క్రైటీరియా ఇవన్నీ ఏంటి అనేది మీకు లైక్ ఫార్వర్డ్ క్లాసెస్ లో తెలుస్తాయి. ఓకేనా? మనము అవి యూజ్ చేస్తున్నప్పుడు. ఓకేనా? లైక్ వేరియబుల్ సెట్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి item_option_new_set అన్నమాట. కెటలాగ్ క్లయింట్ స్క్రిప్ట్స్ కెటలాగ్_script_client. ఓకే, కెటలాగ్ ఇవ్వే పాలసీ కెటలాగ్_ఇవ్వై_పాలసీ అన్నమాట. కెటలాగ్ ఇవ్వై పాలసీ యాక్షన్స్ కెటలాగ్_ఇవ్వై_పాలసీ_యాక్షన్ అన్నమాట. కెటలాగ్ ఇవ్వై పాలసీ యాక్షన్ టేబుల్. వర్క్ఫ్లో యొక్క టేబుల్ నేమ్ WF_workflow. ఇవన్నమాట టేబుల్ నేమ్స్. ఓకే, రిక్వెస్ట్ యొక్క టేబుల్ నేమ్ SC_request. రిక్వెస్టెడ్ ఐటమ్ యొక్క టేబుల్ నేమ్ SC_REQ_item. కెటలాగ్ టాస్క్ టేబుల్ నేమ్ SC_task. కెటలాగ్ ఐటమ్ టేబుల్ నేమ్ SC_cat_item. రికార్డ్ ప్రొడ్యూసర్ SC_cat_item_producer. ఆర్డర్ గైడ్ SC_cat_item_guide. కంటెంట్ ఐటమ్ SC_cat_item_content. కేటగిరీస్ SC_category. catalogs SC_catalog. user_criteria. Variables item_option_new. Variable set item_option_new_set. Catalog client scripts catalog_script_client. Catalog URLs catalog_policy. Catalog policy actions. Catalog_policy_action. Workflow WF_workflow. ఓకేనా? ఇది అన్నమాట టేబుల్ నేమ్స్. ఒక 1 minute or 2 minutes ఒకసారి చూస్తారా? ఇవన్నీ ఒక 1 minute or 2 minutes హోల్డ్ లో ఉంటాను, ఒకసారి చదవండి. చాలా చాలా ఇంపార్టెంట్ సర్వీస్ కేటలాగ్ కాన్సెప్ట్. 2 minutes హోల్డ్ లో ఉంటాను, ఒకసారి చదవండి.
ఓకే అండి. సో చదివారా అందరూ? ఎస్. ఓకే. ఈ రిక్వెస్ట్ రిక్వెస్టెడ్ ఐటమ్ SC_request ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. టేబుల్ నేమ్స్ అడుగుతారా ఖచ్చితంగా? మీకు ప్రాక్టీస్ మీద నోటెడ్ అవుతా అండి, గుర్తుపెట్టుకోవాలి. టేబుల్ నేమ్స్ అయితే లైక్ ఇంటర్వ్యూస్ లో ఎవరు అడగరు దాదాపుగా. ఒకవేళ అడిగితే ఎవరైనా ఏదైనా ఒక టేబుల్ నేమ్ అడుగుతారు. జస్ట్ మీకు లైక్ ప్రాక్టీస్ మీద నోటెడ్ అయిపోతాయి టేబుల్ నేమ్స్ అన్ని కూడా. ఓకేనా? ఓకే. ఓకే, నెక్స్ట్ బ్రో చెప్పండి. ఒక్కసారి ఆ సెకండ్ చెప్పండి బ్రో. రికార్డ్ ప్రొసీజర్ అది సరిగ్గా అర్థం కాలేదు. రికార్డ్ ప్రొడ్యూసర్ అంటే ఏం లేదు బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీకు ప్లాట్ఫామ్ ఇన్స్టెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, బట్ మీకు ఇన్స్టెంట్ ఫామ్ కి యాక్సెస్ లేదు. మీరు ఎలా క్రియేట్ చేయగలరంటే త్రూ సర్వీస్ పోర్టల్ లో రికార్డ్ ప్రొడ్యూసర్ ద్వారా క్రియేట్ చేయగలరు అనమాట. లైక్ ఏమైనా రికార్డు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏమన్నా ఆ పర్టికులర్ టేబుల్ లో రికార్డ్ క్రియేట్ చేయాలంటే హెల్ప్ అయ్యేది రికార్డ్ ప్రొడ్యూసర్. ఓకేనా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒకటి సబ్మిట్ చేస్తాను రికార్డ్ ప్రొడ్యూసర్, క్లియర్ గా అర్థమవుతుంది. క్రియేట్ ఇన్స్టెంట్ అనే రికార్డ్ ప్రొడ్యూసర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్ప్ లోకి వెళ్తే క్రియేట్ ఇన్స్టెంట్ అంటున్నారు. సంథింగ్ ఏది ఇక్కడ ఏదో రాస్తున్నాను, సబ్మిట్ చేసేస్తాను. చూడండి, డైరెక్ట్ గా ఇన్స్టెంట్ టేబుల్ ఒక రికార్డ్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ రిక్వెస్ట్ సబ్మిట్ చేసినప్పుడు అర్థమైందండి? అర్థమైందా? అట్లా ఏదైనా టేబుల్స్ లో రికార్డ్ క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ టేబుల్ కి మనకి యాక్సెస్ లేకుండా మనం ఆ టేబుల్ ఏదైనా రికార్డ్ క్రియేట్ చేయాలి అంటే అది రికార్డ్ ప్రొడ్యూసర్ ద్వారా సాధ్యమవుతుంది. ఓకే అండి? ఓకే బ్రో. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇవి అవసరం లేదు, ఇవి రేపటి క్లాస్ లో చూస్తాము మళ్ళీ ఒకసారి. ఓకేనా? వేరియబుల్స్ allow you to specify questions for a catalog item. మీరు ఏదైనా ఒక మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఆర్డర్ చేస్తుంటే ర్యామ్, కలర్ ఇట్లా ఆప్షన్స్ ఇస్తుంటది కదా, వాటిని వేరియబుల్స్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక కేటలాగ్ ఐటమ్ ఓపెన్ చేయండి, రోజ్ బై కేటగిరీస్ అంటున్నాం. మనం ఇదే తీసుకుందాం, డెవలపర్ ల్యాప్టాప్ ఇందాకలో ఓపెన్ చేసింది. ఇవి వేరియబుల్స్ అన్నమాట. ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్, ఇదొక వేరియబుల్. అర్థమైందా? లైక్ మనం ఆర్డర్ చేసే ఐటమ్ కి ఏమైనా చాయిసెస్ మనం యూజర్ ఫిల్ చేసుకోవాలంటే హెల్ప్ అయ్యే వేరియబుల్స్. అర్థమైందండి? వేరియబుల్స్ allow you to specify questions for a catalog item. What color do you like? What are the softwares we need to install on your laptop? ఇట్లా. ఓకే. నెక్స్ట్ వేరియబుల్స్ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి item_option_ అనమాట. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. చెక్ బాక్స్, డేట్ టైము, ఈమెయిల్, లేబుల్, లిస్ట్ కలెక్టర్, లుకప్ మల్టిపుల్ చాయిస్, లుకప్ సెలెక్ట్ బాక్స్, మల్టీ లైన్ టెక్స్ట్, మల్టిపుల్ చాయిస్, రెఫరెన్స్, రిక్వెస్టెడ్ ఫర్, సెలెక్ట్ బాక్స్, సింగిల్ లైన్ టెక్స్ట్, URL, SR, కంటైనర్, స్టార్ట్ అండ్ స్ప్లిట్. వీటిల్లో మీకు ఆల్రెడీ కొన్ని ఫీల్డ్ టైప్స్ తెలుసు. లైక్ చెక్ బాక్స్ తెలుసు, ట్రూ ఆర్ ఫాల్స్ డేటా టైప్ ఉండేది కూడా అదనమాట. డేట్ టైమ్, ఈమెయిల్ కూడా తెలుసు. లైక్ ఈమెయిల్ వాలిడేషన్ యాడ్ అయి ఉంటుంది అంతే ఈమెయిల్ కి. ఓకే. లేబుల్ అంటే టెక్స్ట్ వస్తుంది జస్ట్. లిస్ట్ డేటా టైప్ తెలుసు కదండి మీకు, అట్లాంటిది అనమాట లిస్ట్ కలెక్టర్ అంటే. లైక్ సెలెక్ట్ బాక్స్ అంటే చాయిస్ డేటా టైప్ అనమాట. లిస్ట్ సెలెక్ట్ బాక్సెస్ అన్ని కూడా చాయిస్ డేటా టైప్. మల్టీ లైన్ టెక్స్ట్ అంటే స్ట్రింగ్ అనమాట. మల్టీ లైన్ సింగిల్ లైన్ టెక్స్ట్. రెఫరెన్స్, రిక్వెస్టెడ్ ఫర్ బోత్ రెఫరెన్స్ ఫీల్డ్స్ అనమాట. సెలెక్ట్ బాక్స్ అన్న చాయిస్ డేటా టైప్. లైక్ URL మీరు ఆల్రెడీ చూసారు. లైక్ SR ఆప్షన్స్ డైరెక్ట్ గా చాయిస్ లో వచ్చేది. లైక్ బిగిన్ స్ప్లిట్, ఎండ్ స్ప్లిట్ ఉన్నాయి కదా, అట్లా ఈ కంటైనర్ స్టార్ట్ ఎండ్ స్ప్లిట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం సమ్ టైమ్స్ ఏం చేస్తుంటామంటే సేమ్ వేరియబుల్స్ మల్టిపుల్ కేటలాగ్ ఐటమ్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఏమని చెప్పొచ్చు, సామ్సంగ్ మొబైల్ ఉంది,
లేకపోతే ఎంఐ మొబైల్ ఉంది, సామ్సంగ్ మొబైల్ ఉంది, ఎంఐ మొబైల్ ఉంది. ఇప్పుడు కొన్ని చాయిసెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలర్, ర్యామ్, ఇంటర్నల్ ర్యామ్, ఎక్స్టర్నల్ స్టోరేజ్, ఈ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ సామ్సంగ్ మొబైల్ అనే కేటలాగ్ ఐటమ్ లో యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఉన్నాయి. ఎంఐ మొబైల్ లైక్ మేబీ రెడ్మీ మొబైల్లో కూడా అవే క్వశ్చన్స్ అడగాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే సపరేట్ గా ఏ కేటలాగ్ ఐటమ్ కి ఆ కేటలాగ్ ఐటమ్ కి క్వశ్చన్స్ క్రియేట్ చేయకుండా వేరియబుల్ సెట్ లో క్రియేట్ చేస్తాం. ఆ క్వశ్చన్స్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ సెట్ ని మల్టిపుల్ కేటలాగ్ ఐటమ్స్ లో యూజ్ చేసుకుంటాం అనమాట. అది వేరియబుల్ సెట్. వేరియబుల్ సెట్ డిఫైన్స్ ఏ మల్టిపుల్ కేటలాగ్ ఐటమ్స్ that use the same group of service catalog variables. Okay, variable set defines multiple catalog items that use the same group of service catalog variables. Okay, and అర్థమైందండి. కామన్ వేరియబుల్స్ ఏమైనా కామన్ వేరియబుల్స్ మల్టిపుల్ కేటలాగ్ ఐటమ్స్ లో యూజ్ చేసే ఏమైనా ఉంటే వేరియబుల్ సెట్ లో క్రియేట్ చేసి ఆ వేరియబుల్ సెట్ మల్టిపుల్ కేటలాగ్ ఐటమ్స్ మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము. దీని యొక్క టేబుల్ నేమ్ ఏంటి? ఐటమ్ _option _new _set అనమాట. ఇది టేబుల్ నేమ్. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి అనమాట. 2 టైప్స్ ఉంటాయి. ఏమేంటి? సింగిల్ రో వేరియబుల్ సెట్, మల్టీ రో వేరియబుల్ సెట్. ఓకే, సింగిల్ రో వేరియబుల్ సెట్, మల్టీ రో వేరియబుల్ సెట్ 2 ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ యూజర్ క్రైటీరియా. యూజర్ క్రైటీరియా అనేది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే, ఇప్పుడు క్రియేట్ ఇన్స్టెంట్ కేటలాగ్ ఐటమ్ ఉంది, లేకపోతే అదర్ కేటలాగ్ ఐటమ్స్ ఉన్నాయి. ఏ కేటలాగ్ ఐటమ్ ఏ యూజర్ కనిపించాలి, ఏ లొకేషన్ లో ఉన్న వాళ్ళకి కనిపించాలి, ఏ గ్రూప్స్ కి కనిపించాలి, ఏ రోల్ ఉన్న వాళ్ళకి కనిపించాలి అనేది, ఏ కంపెనీ వాళ్ళకి కనిపించాలి అనేది ఐడెంటిఫై చేసేది యూజర్ క్రైటీరియా అనమాట. ఓకే, చూడండి, యూజర్ క్రైటీరియా ఎనేబుల్ యూ టు అలో యాక్సెస్ టు యూజర్ బేస్డ్ అపాన్ రోల్, డిపార్ట్మెంట్, గ్రూప్, లొకేషన్ ఆర్ కంపెనీ. ఓకే, వీటిని బేస్ చేసుకొని మనం ఏదైనా కేటలాగ్ ఐటమ్ డిస్ప్లే చేయడానికి యూజర్ క్రైటీరియా హెల్ప్ అవుతుంది. సో యూజర్ క్రైటీరియా టేబుల్ నేమ్ వచ్చేసి యూజర్ _ క్రైటీరియా. ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా కూడా చూస్తాం. ఈ రోజు చెప్పుకున్న వేరియబుల్స్ కానీ, వేరియబుల్ సెట్ కానీ, యూజర్ క్రైటీరియా కానీ. ఓకేనా, ఇదన్నమాట. ఇంకా వర్క్ ఫ్లోస్ థియరీ రేపు చెప్పుకుందామండి. ఓకేనా. సో ఫస్ట్ యూజువల్లీ ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి ఎవరికి యాక్సెస్ ఉండదండి. జనరల్ గా ఏంటంటే అంటే ఆర్గనైజేషన్ లో మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ కి వచ్చేసి సర్వీస్ పోర్టల్ యాక్సెస్ ఏ ఉంటది. ఓకేనా, వాళ్ళందరూ మరి వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇన్సిడెంట్ ఎలా క్రియేట్ చేస్తారు? త్రూ రికార్డ్ ప్రొడ్యూసర్ ద్వారా చేస్తారు. ఓకేనా. వాళ్ళకి ఓన్లీ ఇలాగా సపోజ్ ఈ కేటలాగ్ ఇన్సిడెంట్ అంటే ఇక్కడ వాళ్ళకి ఏదైనా ఐటమ్స్ కోసమే ఎక్కువ యూజ్ చేసేది ఉంటుందా అండి? అవును. ఓకే, సో వర్క్ ఫ్లోస్ వచ్చేసి రేపు చెప్పుకుందామండి. ఓకేనా, రేపు చెప్పుకున్నాను. రేపటి డేట్ వేసేస్తాను. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. రికార్డ్ స్టాప్ చేస్తున్నాను.